మీ అబ్జర్వేషన్ యాజ్ ఏ మీరు ఒక వామపక్ష పార్టీ లీడర్గా మీ ఈ ఎపిసోడ్లో ఏమైనా మీరు ఏమైనా అబ్జర్వేషన్స్ లేకుంటే మీరు దీని మీద మీరు ఏమైనా ఒక అవగాహన దీని మీద ఏమైనా స్టడీ చేశారు ఏంటి ఇదంతా ఎపిసోడ్లో? ఒక ఆయనమో నేను బాధితుడిని, నేను గత ప్రభుత్వ బాధితుడిని అంటాడు శ్రీకాంత్, కానీ ఇవాళ మళ్ళీ గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు సింగ్ ఎవరైతే ఉన్నారో ఆ సింగ్ గత ప్రభుత్వ ముఖ్యమంత్రి కార్యాలయానికి చూడుతున్నారు. ఆ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి శ్రీకాంత్ కూడా దాంట్లో భాగస్వామి అన్నట్టుగా బయటకు వస్తుంది. మీ అబ్జర్వేషన్ ఏంటి మురళి గారు? సార్ శ్రీనివాస్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకి నమస్కారం. నమస్తే అన్న. వాస్తవంగా ఇప్పుడు ఆ శ్రీకాంత్ గారు లేదా సింగు వీళ్ళు ఎవరి పాత్ర ఏమిటి అనేది విచారణలో తేలుతుంది. తేలిన తర్వాత తప్పు చేసి ఉంటే వాళ్ళకి శిక్ష విధిస్తుంది. అది విధానము. ఆ విధానం ప్రకారం జరగాలని నేను కోరుకుంటున్నాను. ఒకటి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇదేదో ఒక ఇబ్రహీంపట్నం ప్రాంతానికి సంబంధించిన సమస్య కాదు. యావత్ ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో రిజిస్ట్రార్ ఆఫీసులన్నీ రియల్ ఎస్టేట్ ఆఫీసుల కంటే ఘోరంగా తయారైపోయినాయి. విచ్చలవిడిగా అన్ని రకాల తప్పులు చేశారు. ఇక్కడ మా తిరుపతి జిల్లాలో రేణుగుంట రిజిస్ట్రార్ ఇప్పుడు లేటెస్ట్ గా సస్పెండ్ అయినారు. జిల్లా రిజిస్ట్రార్ మీద చర్యలు తీసుకున్నారు. తిరుపతి రిజిస్ట్రార్ మీద చర్యలు తీసుకున్నారు. తిరుపతి రూరల్ రిజిస్ట్రార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అట్లే పొంగునూరు ప్రాంతంలో ఇట్లాంటి విమర్శలు వచ్చినాయి. మదనపల్లిలో విమర్శలు వచ్చాయి. ఈ జిల్లాలోనే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో భూముల పందేరం జరిగింది. విచ్చలవిడిగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవడోడి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇదే కాదు, అధికారులు తీసుకోవడం. మళ్ళీ మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం మురళి గారు కంక్లూడ్ చేస్తారు, చేశాక మీకు ఇస్తారు. అధికారులు డబ్బులు తీసుకోవడమే కాదు, రాజకీయ నాయకులు కూడా భాగాలు పెట్టుకొని ఇప్పుడు ఎంత ఇక్కడ తిరుపతి రూరల్లో నేను చూశాను ప్రత్యక్షంగా, మా దృష్టికి వచ్చినటువంటి అనుభవం నేను మీకు చెప్తాను. అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ కి అదే మాదిరి అక్కడ ఉన్న స్టాఫ్ కి ఇవ్వడమే కాదు, బయటికి వస్తూనే అక్కడ ఒక ఆయన కూర్చోంటాడు ఎమ్మెల్యే భాగం అని చెప్పేసి, అట్లా వసూలు చేసినటువంటిది కూడా చూశాను. ఈవెన్ వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది పెద్ద మనుషులు కూడా మాతో చెప్పారు ఇట్లా చెల్లించుకోవాల్సినటువంటి కప్పం కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని. కాబట్టి ఇవన్నీ విచ్చలవిడిగా జరిగినటువంటి అప్పుడు జరిగాయి. కాబట్టి ఇప్పుడేమీ లేదు, ఇప్పుడు అంతా బ్రహ్మాండంగా ఉందని అనుకోవడానికిలే. ఇప్పుడు కూడా అట్లాంటి జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో చాలా ట్రాన్స్పరెన్సీ ఇక్కడ మురళి గారు కూడా ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అనేది కూడా ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు వస్తా మీ దగ్గరకు వస్తా. ఒకటి బయటకు వెళ్తున్నానండి, ఆఫ్లైన్ లోకి వెళ్ళిపోతున్నాను, అందుకని 2 minutes మాట్లాడేసి ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అనేటువంటి పద్ధతి తప్ప లేదు, తప్పులు చేయడానికి ఆస్కారం ఉన్నటువంటి విధానాలు తప్ప అన్నది ప్రధానమైంది. నేను అనుకోవడం ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అనే దాంట్లో తప్పులు ఉన్నాయి అని చెప్పి దీన్ని నేను అంటే నాకు దాని మీద లోతైనటువంటి అవగాహన లేదు, అందుకని అది తప్ప రైటా నేను వ్యాఖ్యానం చేయలేను. కానీ తప్పులు చేయడానికి ఆస్కారం కలిగించే పద్ధతులు దాంట్లో ఉన్నాయనేదాన్ని సమీక్ష చేయాలి. సమీక్ష చేసి ఇప్పుడు వాస్తవంగా మనం అంత మునుపు కరెంటు బిల్లు కట్టడానికి కిలోమీటర్ల కొద్దీ లైన్ లో నిలబడుకుని కరెంటు కడుతున్నాం. ఇప్పుడు ఒక యాప్ లో కూర్చొని ఈజీగా ఏ ఊర్లోనే ఉండొచ్చు, మీరు అమెరికాలో ఉన్నా కట్టేయచ్చు. అది ఒక సౌలభ్యం కోసం చేసేటువంటి వాటిని ఆహ్వానించాలి. దాంట్లో ట్రాన్స్పరెన్సీ పెరగాలి. గతంలో ఉన్న అవినీతి ఇంకొంచెం పెరిగింది తప్ప అవినీతి తగ్గల. అందుకని రిజిస్ట్రేషన్ల డిపార్ట్మెంట్ లో ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం విధానాన్ని మీద పరిశీలన చేసి పారదర్శకత పెంచాల్సిన అవసరం ఇది అన్నిటికంటే కీలకమైంది. ఇప్పుడు ఆయన శ్రీకాంత్ గారు చెప్పే దాంట్లో వాస్తవం ఉందా, సింగు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా, ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ సరైందా కాదా అనడానికి ఇప్పటికిప్పుడు మనం ఏం చెప్పలేం. కానీ చాలా తప్పులు జరిగాయి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు మీకు తెలుసు, ఈ ఎలక్ట్రిసిటీలో సెకీ ఒప్పందంలో 1750 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మనిషికి ఇచ్చామని చెప్పి అక్కడ అమెరికా కోర్టు నిర్ధారణ చేసింది, ఇది ఇచ్చారు అని చెప్పి, అవినీతి జరిగిందని చెప్పి. మన పార్లమెంట్ లో చర్చ జరగదు. సరే, పార్లమెంట్ అంటే అక్కడేదో ఈ దేశం మొత్తానికి సంబంధించిన సమస్యలు ఆ గొడవలు అనుకుందాం. ఈ రాష్ట్రంలో ఏమైందంటే కేసు ఎందుకు పెట్టరు? మనం ఏదో సింగ్ గురించో లేకపోతే ఈయన శ్రీకాంత్ గురించో చర్చ చేస్తున్నాము. 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నటువంటి మనిషి రాష్ట్రంలో ఉన్నాడని చెప్పిన తర్వాత దాని మీద కేసు పెట్టరా? లేదంటే విద్యుత్ శ్వేతపత్రం ప్రకటన చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈ సెకీ ఒప్పందం వల్ల 1,50,000 కోట్ల రూపాయల నష్టం జరగబోతోందని. 1,50,000 కోట్ల రూపాయలు చిన్న మొత్తమా? కేసు ఎందుకు పెట్టరు? ఎందుకు వాళ్ళని జైలుకి పంపించరు? లేదు వాళ్ళని ఎందుకు పట్టుకోరు? పెద్ద ఏనుగులు దూరే దగ్గర కళ్ళు ఇప్పారించుకొని చూస్తా, మేము అది పెడితే నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది, లేకపోతే ఇంకోటి ఏదో చేయాల్సి వస్తుంది.
సారాంశం ఒకటే, దాంట్లో అదాని ఉన్నాడు, అదాని మోడీకి కావాలా, మోడీకి వైసీపీ కావాలి, తెలుగుదేశం కావాలి, జనసేన కావాలి, వీళ్ళు ఒకరి మీద ఒకరు మాట్లాడుకోరు. ఇట్లాంటి అదాని లాంటి వాళ్ళు ఉంటే అందరూ ఫ్రెండ్సే అదానికి, అన్ని పార్టీల వాళ్ళు. అదే ఎవరో ఒక బలహీనుడో ఇట్లాంటి వాడు ఎవడన్నా దొరికితే దాని మీద పెద్ద చర్చలు చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకని అవినీతిని అరికట్టడం, లేదంటే తప్పు చేసినటువంటి వాడిని శిక్ష చేయడం, దోషుల పట్ల కఠినంగా వ్యవహరించాలంటే ఇవన్నీ ఏమీ లేదు, ఇష్యూ కనపడాల. దురదృష్టం ఏంటంటే ఇష్యూస్ మీద కంటే ఇతర విషయాల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇది మారాల్సిన అవసరం ఉంది. సప్తగిరి ప్రసాద్ గారు ఇక్కడ